దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 6వ అధ్యాయంలో మానస నియంత్రణకి అభ్యాసం చేసే వ్యక్తులకి అది ఎంతవరకు సాగినా మంచిదే, ఎలా సాగినా మంచిదే, దానికి ఎప్పుడు తన ఆసరా ఉంటుంది. అది యోగ్యమైనటువంటి మార్గంలో ముందుకు సాగడానికి అనేదాన్ని కృష్ణుడు అర్జునుడి ద్వారా చెప్తున్నాడు. అందులో మొట్టమొదట ఎవడైతే మంచిది అనుకుంటూ ఏదో కారణం చేత ఆపేస్తాడో అక్కడి నుంచి వాడికి కొనసాగే అవకాశం కలిగిస్తా. సగం చేసి ఆపుతాడో అక్కడి నుంచి వాడు ముందుకి కొనసాగించగలిగే అవకాశం ఉండేటువంటి కుటుంబాల్లో చేరుస్తా. తమాషాగా చెప్పాడైనా ఆల్మోస్ట్ చివరిదాకా వచ్చి ఒకవేళ అక్కడ ఆగిపోయినా వాడికి అక్కడి నుంచి ఆ ఫలితాన్ని అనుభవించగలిగేటటువంటి స్థానంలో వాడికి జన్మ లభించేటట్లుగా నేను చేస్తా తదుపరి. కనుక వ్యర్థమైతే కాదు ఏదీని, ఇది చెప్పడం తాత్పర్యం. అయితే దానికి చెప్పాడు ఆయన, సామాన్యంగా ఇలాంటిది వస్తుంది కానీ అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం, యోగులైనటువంటి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళ కుటుంబాల్లో వాడు పుట్టేటట్టు చేస్తా. బుద్ధిమంతులంటే తను ఆ అభ్యాసం చేయడమే కాకుండా మరొకరి చేత అభ్యాసం చేయించగలిగే స్థితి ఉండేట్టుగా, అంటే తాను మాత్రమే ఏదో చేసుకొని తృప్తిపడడం కాకుండా 10 మందికి ఉపకారకుడుగా తాను ఉండగలిగేటటువంటి స్థితి కూడా వాడికి ఏర్పడేటట్లుగా నేను చేస్తా. కానీ 10 మందికి ఉపయోగపడాలి కదా. సో అలాంటి స్థితిని నేను కలిగిస్తాను. కానీ ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ ఇది ఈ దృశ్యం, ఇది కొంచెం కష్టం అవుతుంది. అది అలాంటి స్థితి దగ్గర రావడం అనేటటువంటిది అంత సులభంగా జరగదు. అయినప్పటికీ నేను దానికి కూడా బాధ్యత నేను వహిస్తానయ్యా అన్నాడు. దుర్లభతరం అన్నాడు ఆయన, మామూలుగా దుర్లభం కాదు, కంపారిటివ్ డిగ్రీలో చెప్పాడు ఆయన. అంటే చాలా కష్టము అని చెప్పాడు అనమాట. ఏమవుతుంది మరి ఇంకో జన్మలోకి నువ్వు తీసుకెళ్ళి చేస్తానంటే వాడికి ఈ జన్మ సంస్కారం పైదాకా వస్తుందా? తప్పకుండా వచ్చేట్టు నేను చూసుకుంటా అన్నాను కదా. ఎందుకంటే ప్రతి జీవికి వెనకాతలుడి నడిపించేవాడు తానే. అది ఈ దేహం కావచ్చు, మరొక దేహం కావచ్చు, మరొక దేహం కావచ్చు, ఏ దేహంలోకి వెళ్ళినా వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో చివర కూర్చుంటే మాత్రం ఏం ప్రమాదం కనుక. వడ్డించేవాడు మనవాడు కాబట్టి మొదట్లో కూర్చున్నా అది మనకి పడకపోవచ్చు. చివర కూర్చుంటే మనవాడైతే వాడు చివరిదాకా మిగతా వాడికి అలా అక్కడక్కడ కొద్దిగా వేసి చివరికి మనకి అట్టే పెడతాడు, కావాల్సింది లేదు. చేసేవాడిని నేను కదయ్యా.
ఏం చేస్తావు నువ్వు, ఎలా చేస్తావు నువ్వు అడిగాడు అర్జునుడు. 43వ శ్లోకంలో చెప్పాడు కృష్ణుడు, తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. బుద్ధి సంయోగం పౌర్వదైహికం లభతే. ఇదివరకు వీడు ఎంతవరకైతే దాన్ని సాధించి పెట్టుకున్నాడో, బుద్ధి యోగం కాదు, బుద్ధి సంయోగం. పదం చాలా అందంగా వేశాడు ఆయన. బుద్ధి యోగం అంటే ఇదివరకు వీడు చేసినటువంటి కొన్ని నిర్ణయం చేశాడు, కానీ సాధన చేస్తుంటే మధ్యలో ఏదో అడ్డొచ్చి దాంట్లోంచి జారిపోయాడు. అంటే మధ్యలో వచ్చేటటువంటి స్పీడ్ బ్రేకర్స్కి, మధ్యలో వచ్చేటటువంటి అవరోధాలకి, మధ్యలో వచ్చేటటువంటి గాలులకి వీడు బలి అయిపోయేటట్లుగా ఉంది వీడికి గతంలో ఉండేటటువంటి బుద్ధి. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు, దాన్ని దృఢతరం చేస్తాడు. బుద్ధి యోగం కాదు, బుద్ధి సంయోగం అయ్యేటట్టుగా చేస్తాడు. అంటే మధ్యలో వచ్చేటువంటి విఘ్నాలని కూడా దాటగలిగేటట్లుగా వీడిని తయారు చేస్తాడు ఆయన. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రయాణం చేస్తుంటే మధ్యలో ఏ చెట్ల మించో ఉండే పుప్పొడో రాలిందనుకోండి, అది వీడు పీల్చాడు అనుకోండి, వీడేదో ప్రయాణం చేస్తుంటే అక్కడి నుంచి వీడు జలుబు వచ్చి దగ్గు తుమ్ములు ముక్కు మూతి కారడం ప్రారంభిస్తే వీడు ఎక్కడికి ప్రయాణం చేస్తాడు, ఎక్కడికి చేరగలుగుతాడు. కనుక వీడు చేరాలి అంటే ఏం చేయాలి, మధ్యలో వచ్చేటిన అట్లాంటి వాటికి వీడు బలి కాకుండా ఉండగలిగేటటువంటిది ఏదైనా ఒక కవచం వీడు వేసుకోవాలి. అప్పుడు వీడు ముందుకు సాగాలి. ఇది బయట ఒక ఉదాహరణ మనం చెప్పుకుందాం. ఆలోచనల్లో కూడా అంతే కదా. మనం ఒకటి చేస్తూ బయలుదేరాం, మధ్యలో టక్కుమని ఏదో ఒక ఆలోచన వచ్చి వీడు చేసే ఆలోచనని అది అడ్డి అందులోంచి వీడు పక్కకి డైవర్ట్ అయ్యేట్టు చేస్తుంది అనుకోండి, దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియాలి కదా. అది తను సంయోగం. అది మామూలుగా ఆలోచనలో చేసి పెట్టుకోవడం అనేది బుద్ధి యోగం. అది కానీ బుద్ధి సంయోగం లభతే. ఇదివరకిట్లాగా మళ్ళీ జారణ అవసరం లేకుండా ఉండగలిగే శక్తితోటి ఉండేదేదో అది లోపల పెడతాడు వీడికి. పౌర్వదైహికమైనటువంటి బుద్ధి ఉంటుంది, ఇప్పుడు అది సంయోగం అవుతుంది. అది అంచేత వీడు ఇప్పుడు ఈవేళ చేసేది ఈ మళ్ళీ కొత్త స్థితిలో వీటి తీసుకొచ్చి పెట్టిన తర్వాత యతతేచ తతో భూయః. ఇప్పుడు వీడు మళ్ళీ తన ప్రయత్నాన్ని మళ్ళీ సాగిస్తాడు, అభ్యాసాన్ని మళ్ళీ కొనసాగిస్తాడు. గతంలో చెప్పాడు కదా, అభ్యాసం సాగాలి, అభ్యాసంతో పాటు వీడు చేసేటటువంటి కర్మయోగం కూడా ఉండాలి. సో యతతేచ తతో భూయః సిద్ధవు కాదు, ఇప్పుడు సంసిద్ధవు. సిద్ధి పొందడం అనేటటువంటిది ఫలితం. మధ్యలో ఎప్పుడైనా అది జారిపోవడానికి అవకాశం ఉండేటట్లుగా లభించడం. సంసిద్ధి లభించిన తర్వాత జారకుండా గ్రిప్పుతోటి ఉండడం వీడి దగ్గర. అంచేత యతతేచ తతో భూయః సంసిద్ధవు కురునందన అని చెప్పాడు ఆయన 43వ శ్లోకంలో. ఏమవుతుంది దానివల్ల, ఇదివరకు వీడు చేసిన అభ్యాసం ఉంది కదా, ప్రయత్నం చేసి కొంత సాధించాడు కదా, పూర్వాభ్యాసేన తేనైవ, అది వీడికి సహకరిస్తోంది. కనుక ఈవేళ కొత్తగా వీడు చేయాల్సింది ఏం లేదు. ఇప్పుడు మనకి కంప్యూటర్ చేయాలనుకోండి, మనం కొత్తగా కంప్యూటర్ తెచ్చుకున్నాం అనుకోండి, మనకేమి రాదనుకోండి, అప్పుడు ఏమైనప్పుడు ABCD ఎక్కడ వెతుక్కుంటూ ఇలాగే చేసుకోవాలి. కానీ మనకి ఇదివరకే కీబోర్డు మీద అభ్యాసం ఉందనుకోండి, ఇప్పుడు కంప్యూటర్ తీసుకుని మన దానికే చూడక్కర్లేదు, టకా 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 చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదివరకు అభ్యాసం ఉంది కనుక. ఏదైనా ఒక వాహనం తీసుకున్నప్పుడు వీడికి అభ్యాసం ఉంటే ఈవేళ అది వాహనాన్ని హాయిగా నడపడానికి వీలవుతుంది. లేదు ఇప్పుడే కొత్తగా కొనుక్కున్నాడు అనుకోండి, ఇప్పుడు దాంతో ఏం చేయాలి వీడు, మళ్ళీ కొత్తగా ఎవరైనా డ్రైవర్ని తెచ్చి వాడిని పెట్టుకోవాల్సి వస్తుంది. లేదా వీడే దాన్ని హాయిగా నడిపించుకుంటూ పోగలిగేటట్లుగా ఉంటుంది కదా. అంచేత వీడికి పూర్వాభ్యాసం ఉంది కొంత. ఇప్పుడు వీడికి మళ్ళీ కొత్త సాధనం వచ్చింది, కొత్త దేహం వచ్చింది, వీడికి కొత్త వాతావరణం తయారైంది. ఇదివరకు చేసింది ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడి నుంచే కొనసాగలిగేటటువంటి అవకాశం వీడికి ఏర్పడుతుంది. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హి అవశోపి సహా. ఇవాళ వీడేదో పెద్ద కొత్తగా మళ్ళీ అక్కడి నుంచి అంతా
ప్రయత్నాలు ప్రారంభించక్కర్లేదు. కొట్టిన పిండి అంటారు కదా, అది వెంటనే కలిపి చక్కగా దాంతో చేయవలసిన పదార్థాలు ఏవో చేసుకోవడానికి ఎలా అవకాశం ఉంటుందో వీడికి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా వీడు చేసుకోగలుగుతాడు సగం సగం చేసిన వ్యక్తి. ఒకవేళ మంచిదని తెలిసి అక్కడతోటే ఆపేసిన వాడికైనప్పటికీ కూడా వీడేమీ బెంగపడాల్సిన అవసరం లేదు. జిజ్ఞాసురపి యోగస్య, యోగం తెలుసుకుందామని వీడు అనుకున్నాడు, కానీ తర్వాత మళ్ళీ దాంట్లో వాడు ప్రవర్తించలేదు. ఆ మాత్రం దీని యందు ఆనుకూల్యాన్ని వాడు చూపించాడు అనుకోండి, అలాంటి వాడికైనా శబ్ద బ్రహ్మ అతివర్తతే అని చెప్తాడనమాట. శబ్ద బ్రహ్మ చాలా ఇది కొంచెం అందమైనటువంటి పదం, కొంచెం ప్రాబబ్లీ క్రిటికల్గా ఉండేటువంటి పదం కూడా, చాలామంది అపార్థం చెప్పినటువంటి పదం కూడా. వాడు జిజ్ఞాసు అయినటువంటి వాడు శబ్ద బ్రహ్మ అతివర్తతే. శబ్దము అంటే వేదం, బ్రహ్మ అంటే పరమాత్మ, అతివర్తతే దాటుతాడు. శబ్ద బ్రహ్మ అతివర్తతే, వేదాన్ని దాటి వెళ్ళిపోతాడు. వేదం చెప్పిన పరమాత్మని దాటి వెళ్ళిపోతాడంటే అది పరమాత్మని ఎక్కడికి సర్వవ్యాపి అయిన పరమాత్మని దాటి వెళ్ళేది ఏమిటి? కనుక పరమాత్మ అని అర్థం బ్రహ్మ శబ్దానికి చెప్పకూడదు. మరి ఏం అర్థం చెప్పచ్చు అక్కడ? శబ్ద బ్రహ్మ అతివర్తతే. ఆ పదాలు తెలియాలి, ఏ ప్రకరణం తెలియాలి, ఎలా వాడాడో కూడా మనకు అర్థం కావాలి. మహానుభావులు ఏంటంటే రామానుజాచార్యుల వారు శ్రీకృష్ణుడి మనస్సుని అర్థం చేసుకున్నటువంటి రామ అనుజులు కనుక చక్కటి వివరణ మనకిస్తారు. బ్రహ్మ వీడు దాటే దేన్ని? ప్రకృతి యొక్క వశాన్ని వీడు దాటాలి. ప్రకృతి వీడి మీద చూపించే ప్రభావాన్ని వీడు దాటగలగాలి. అది కదా వీడు పతనం కావడానికి కారణం ఏమిటి? అందులో ప్రవర్తించలేకపోవడానికి కారణం ఏమిటి? అది మంచిది తెలిసినా దాన్ని అంగీకరించాలని అనిపించకపోవడానికి వీళ్ళ కారణం ఏమిటి? ప్రకృతి ప్రభావం, తన చుట్టూ ఉండేటువంటి ఏవో ఇతరుల ప్రభావం, ఏదో ఆకర్షణల యొక్క ప్రభావం, దానివల్ల కదా దాన్ని వీడు దాటాలి. అదే శబ్ద బ్రహ్మ స్పష్టంగా చెప్తుంటే ప్రకృతి అంటారేమిటండి అంటే బ్రహ్మశబ్దానికి అర్థం ప్రకృతయా? అనేక చోట్ల మనకి ఈ బ్రహ్మ అనే పదానికి పదాలకి చాలా అర్థాలు ఉంటాయి, కానీ ఏ అర్థం నీకు ప్రకరణానికి తగునో దాన్ని నువ్వు తీసుకోవాలి. బ్రహ్మం అంటే అసలు అర్థం ఏంటి? పెద్దది, పెంచేది అని అర్థం. బృహతి బృంహయతి, అది పెరిగి ఉంటుంది, మిగతా వాటిని పెంచేట్టుగా ఉంటుంది. పరమాత్మ దాన్ని బట్టే కదా ఆయన అంతటా వ్యాపించినటువంటి బ్రహ్మ పెద్దవాడు, తనని ఆశ్రయించినటువంటి వాడిని పెంచేవాడు కూడా, తన అంత వాళ్ళుగా వాడు చేసేవాడు. మమ సాధర్మ్యమాగతా సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన అలాగా తనని ఆశ్రయించుకున్న శరణాగతి చేసిన వాడిని కూడా అంతగానూ పెంచుతాడు. కనుక పెరిగినవాడు పెంచేవాడు కనుక బ్రహ్మ అని దానికి పేరు పెట్టారు పరమాత్మకి. వేదానికి కూడా బ్రహ్మ అని పేరుంది. ఎందుకని? అది అపారమైనటువంటి శబ్దశాస్త్రం అది. అంతేకాదు తనని ఆశ్రయించుకున్న వాడి జ్ఞానాన్ని పెంచగలిగినటువంటిది కూడా కనుక దానికి కూడా బ్రహ్మ అని పేరు. వేదాన్ని కూడా చెప్పచ్చు, ఆత్మని కూడా చెప్పచ్చు. ఎందుకని? ఆత్మ స్వరూపంతో అణువైన జ్ఞానంతో పెద్దది. తాను ఏ దేహంలో అయితే ఉంటుందో ఆ దేహాన్ని క్రమంగా పెంచేది కూడా. ఇప్పుడు లోపల జీవుడు ఉన్నాడు కనుకనే కదా మనం ఇంతగా పుట్టాం, ఇవాళ ఇంత వాళ్ళం అయ్యాం మనం. కనుక అది జ్ఞానంతో పెరిగి ఉంది, ప్రకృతిని పెంచగలిగింది, శరీరాన్ని పెంచగలిగింది. కనుక ఆత్మ కూడా బ్రహ్మ అని పేరు పెట్టచ్చు. సో బ్రహ్మ అనే పదాలు అనేకమైనటువంటి వాటికి ఉంది. ప్రకృతికి కూడా బ్రహ్మ అని పేరు. ఎందుకని ప్రకృతికి పేరు? ప్రకృతి చాలా విస్తరించి ఉంది. ఇందులో నువ్వు ఒక గింజని వేస్తే ఇంత చెట్టును చేస్తోంది అది. కనుక దీనికి కూడా బ్రహ్మము అని పేరుంది ప్రకృతికి కూడా. ఇది నపుంసకలింగపు శబ్దాలని. పుంలింగ శబ్దం కూడా ఉంది, బ్రహ్మ అని దాని దీర్ఘం ఉంటుంది దానికి, అది పుంలింగ శబ్దం. ఆ బ్రహ్మ అనే పదానికి 4 ముఖములు కలిగినటువంటి స్వయంభూగా కమలలోంచి పుట్టినటువంటి ఒక మహనీయుడు, సృష్టికి కారకుడైనటువంటి చతుర్ముఖుడు అనే ఆయనకి పేరు.
అది పుంలింగ శబ్దం అయితే అలా వాడతారు. నపుంసక లింగం అయితే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నవన్నీ వస్తాయన్నమాట. సో ప్రకృతికి కూడా బ్రహ్మ అని పేరు. అయితే ఈ ప్రకృతిలో ఉండేటటువంటి అనేక రూపాలుగా విస్తరించి అనేక గుణములు కలిగి శబ్దగుణాలు కొన్ని ఉన్నాయి, రూపగుణాలు కొన్ని ఉన్నాయి, రసగుణాలు కొన్ని ఉన్నాయి, గంధగుణం కలిగినవి కొన్ని ఉన్నాయి, స్పర్శ గుణం కలిగినవి కొన్ని ఉన్నాయి. ఈ రకరకాల గుణాలు కలిగినటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిని మనం ఎట్లా గుర్తించేది? వాటికి చేసిన నామ నిర్దేశించేత మాత్రమే మనం గుర్తించగలుగుతాం. లేకపోతే మనం గుర్తించే ప్రశ్న లేదు కదా. కొత్త ప్రకృతి అంటే మనకేం తెలియదు కదా. కనుక శబ్దము అనేటటువంటిది ఒక్కొక్క ప్రత్యేకత కలిగినటువంటి వస్తువుని కూడా మనకి చూపేది. అంచేత ఈ ప్రకృతికి ఉండేటువంటి వివిధ ఆకృతులు ఇవన్నిటికీ కూడా ఒకటే పేరు, శబ్ద బ్రహ్మ. శబ్దముతోటి స్పష్టముగా మనకి గోచరించే ప్రకృతి వికారమైనది, రకరకాల రూపాలు కలిగినటువంటిది అని అర్థం. కనుక శబ్ద బ్రహ్మ అనేది ఒక సాంకేతిక పదం. అందులో మనకి ప్రకృతి తెలుస్తోంది, ప్రకృతి స్వభావం తెలుస్తోంది, దాన్ని చెప్పేది కూడా ఒకటి ఉంది, ఒక శబ్దం ఉంది అనేది కూడా మనకు తెలుస్తోంది అన్నమాట. సో కృష్ణుడు ఆ పదాన్ని చాలా అద్భుతంగా వాడాడు. శబ్ద బ్రహ్మ, శబ్దస్పర్శ రూపరస గంధాలనే గుణములు కలిగి వీడి మీద ప్రభావాన్ని చూపించి, వీడు ఎంత తెలివైనవాడు ఎంత గొప్పవాడైనా వాడిని దిగజార్చడానికి తగినటువంటి శక్తి కలిగినటువంటి ప్రకృతి, దీనిని వీడు అతివర్తతే. తనకుండేటటువంటి రుచి చేత దాన్ని తెలుసుకుందాం అని అనిపించింది, యోగాన్ని తెలుసుకుందాం, ఆత్మజ్ఞానాన్ని పొందుదాం అని అనిపించింది, ఆత్మ యొక్క సమదర్శనాన్ని కలిగించుకుందామని వీడికి అనిపించింది కదా. అనిపించింది, నా మీద భారం పెట్టాడు కనుక వాడికి అది కలిగేటట్టు చేయడానికి నేను ఒక బాధ్యతను తీసుకుంటాను. సో వీడు ఏ దేహంలోకి వచ్చినా ఆ దేహ ప్రభావానికి, చుట్టూ ఉండేటటువంటి ఇతర ప్రభావాలకి వాడు లోను కాకుండా ఉండేట్టుగా నేను చేస్తా. శబ్ద బ్రహ్మ అతివర్తతే అని చెప్పాడు ఆయన. సో దాని తర్వాత చెప్తున్నాడు ఆయన, ఎవడైతే ఇలా ఉంటాడో, ప్రయత్నాత్ యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. పరాం గతిం యాతి, ఉత్తమమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని వాడు పొందును. ఇక్కడ పరాంగతి అంటే మోక్షానికి పోవడం కాదు. పరాంగతిం వీడు కోరుకునే ఆత్మ సాక్షాత్కారాన్ని, ఆత్మ యొక్క సమదర్శనాన్ని, సామ్యత్వ జ్ఞానాన్ని వీడు పొందాలి అని అనుకుంటున్నాడు కదా. తతో యాతి పరాంగతిం, వీడు తప్పకుండా పొందుతాడు. ఎలా పొందుతాడు అంటే వీడికి సిద్ధి కావాలి. ఈ సిద్ధి కలగడానికి ఎన్నో జన్మల్లోంచి వచ్చేటువంటి కర్మ వీడికి అప్పుడప్పుడు అక్కడ అడ్డి వీడిని ముందుకు సాగకుండా చేస్తుంది. కనుక వీడేం చేస్తాడంటే, ఇప్పుడు అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మల్లోంచి వీడికి ఏదైతే ఉపద్రవకరంగా మారుతూ వీడిని మళ్ళీ 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 కర్మల్ని పెంచుకొని ఇక్కడే ఈ చక్రంలో తిరిగేటట్టు చేస్తుందో, దాంట్లోంచి బయటపడడానికి కావలసిన సిద్ధిని వీడు పొందుతాడు. అది సంసిద్ధి అంటే మళ్ళీ ఇంకో ఉపద్రవం వచ్చి వీడిని పాడు చేయకుండా ఉంచగలిగే సిద్ధిని వీడు పొందుతాడు. ఒకనాడు ఒక స్థాయికి వచ్చాడు, మనం గతంలో చెప్పుకున్నాం. భరతుడు అనేటువంటి వాడు యోగిగా ఇక దేహాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడి వచ్చాడు. కానీ మళ్ళీ ఆ లేడీ యొక్క పెంపకం అనేటటువంటి దాంట్లోకి వెళ్ళేటప్పటికి మళ్ళీ జారిపోయాడు ఆయన. అంచేత సిద్ధి దాకా వచ్చాడు కానీ వాడు పరగతిని పొందలేదు వాడు. అంచేత ఇప్పుడు వాడికి సంసిద్ధిలోకి వస్తాడు. అలాంటివి కనిపించినా దాంట్లో తగులుకోనటువంటి స్థితిలోకి వస్తాడు. ఎందుకని? వీడిప్పుడు ప్రయత్నాత్ యతమానస్తు, వీడు తను అభ్యాసాన్ని చేస్తున్నాడు, వైరాగ్యాన్ని కూడా వీడు పొందించుకుంటున్నాడు కనుక ప్రయత్నశీలుడై ఉన్నాడు. అంచేత వీడికి సంశుద్ధ కిల్బిషః, కిల్బిషములు వీడికి ఉండేటువంటి పాపములు, గతంలో ఉండేటువంటి కర్మల యొక్క భారములు
అవన్నీ కూడా క్రమంగా శుద్ధమవుతున్నాయి వీడికి చేసేటువంటి అభ్యాసం వల్ల. అభ్యాసం అనేది ఒక తోమడం లాంటిది అనుకోండి. పట్టుకున్నటువంటి గిన్నెకి అంటుకున్నటువంటి మసిని వీడు క్రమంగా తోముతున్నాడు. తోముతుంటే అది తొలగుతోంది, గిన్నె స్వచ్ఛంగా ప్రకాశించడం ప్రారంభిస్తుంది. వీడి ప్రయత్నాత్ యతమాన అయ్యాడు కనుక యోగి అవ్వడానికి ఇప్పుడు వీడికి అవకాశం ఏర్పడింది. పాతకుండేటువంటి కిల్బిషములన్నీ కూడా సంశుద్ధం అయ్యాయి. సంశుద్ధం మళ్ళీ అంటుకోనవసరం లేకుండా తొలగుతున్నాయి. ఇదివరకు కూడా తొలగుతున్నాయి కానీ మళ్ళీ అంటుకుంటున్నాయి. ఇప్పుడు అంటుకోవడానికి మళ్ళీ అవసరం లేని స్థితిలోకి వస్తున్నాయి. అనేక జన్మ సంసిద్ధ కనుక ఇప్పుడు వీడు పరగతిని పొందడానికి వీడికి ఇబ్బంది లేదు సుమా అని చెప్పాడు ఆయన. సరే ఇంతకీ నన్ను ఏం చేయమంటావా అని అడిగాడు. ఏం చేయమంటావు ఇప్పుడు ఇంతకీ నన్ను అంటే, యోగివి కావాయా, నువ్వు యోగివైతే ఇప్పుడు ఇవన్నీ తగ్గుతాయి నీకు అని చెప్పాను నేను. కనుక ఇప్పుడు అభ్యాసం చేసి యోగివి కా. మరి ఇదివరకు తపస్సు చేయమని చెప్పావు, జ్ఞానికమ్మని చెప్పావు, పని చేయమని చెప్పావు, కర్మలు చేయాలన్నావు. ఎస్, 46వ శ్లోకంలో చెప్తున్నాడు. తపస్విభ్య అధికో యోగి జ్ఞానిభ్యోపి మతో అధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. యోగి కావడం అనేటటువంటిది ఉత్తమ స్థితి. ఉత్తమం అంటే దేనికంటే, ఉత్తమము అంటే దానికంటే ఉత్తరం ఒకటి ఉండాలి, ఉత్తు ఒకటి ఉండాలి, ఉత్తది కూడా ఒకటి ఉండాలి. సో ఉత్తది కొంత ఉంటాయి లోకంలో అంతా కూడా. మేము తపస్సు చేస్తున్నాం, యోగం చేస్తున్నాం, యాగం చేస్తున్నాం, ప్రాణాయామం చేస్తున్నాం, మరొకటి చేస్తున్నాం. వీళ్ళంతా రకరకాల తపస్సులు చేస్తుంటారు కదా. తపస్విభ్య అధికో యోగి. వీళ్ళందరూ చేసేది కేవలం ఉత్త తపస్. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదా? నన్ను తెలుసుకుని నేను చేసేవాడిని గుర్తించి నా యందు భారం పెట్టి అప్పుడు వాడు కదా చేయాలి. అది చేయకుండా కేవలం తపస్సు చేసేవాడు చెట్టు చేయటల్లా తపస్సు ఆగే పాపం నిలకడగా నిలబడి దానికి ఎంత ప్రయోజనం వీడికి అంతే ప్రయోజనం. కేవలం ఇప్పుడు రామచంద్రుడు అడవిలోకి వెళ్ళినప్పుడు అడవిలో కొన్ని వేల మంది మహర్షులు ఉన్నారు. అక్కడ వాళ్ళు తపస్సులు చేస్తున్నారు చాలా కాలంగా. ఓంకారంతో తపస్సులు చేస్తున్నారు. వాళ్ళంతా కూడా తపస్సులు చేయాలి కనుక తపస్సులు చేస్తున్నారు. గురువులు నేర్పారు కనుక తపస్సులు చేస్తున్నారు. కానీ ఆ తపస్సుకి ఫలితాన్ని వాళ్ళు అంతకాలం వాళ్ళు పొందలేదు. ఎప్పుడైతే రామచంద్రుడు వనంలోకి వచ్చాడో ఓంకారానికి అర్థం ఇది అని తెలిసేట్టుగా ముందు రాముడు, మధ్య సీతమ్మ, వెనకాతల లక్ష్మణుడు ధనుర్ధారులై వాళ్ళు సాగుతుండేటువంటి ఆ స్థితిని చూసి ఇది ఓంకారము, ఓంకార ప్రతిపాద్య తత్వం ఇలా ఉంటుంది. భగవంతుడిని చేర్చే అమ్మ, ఆ అమ్మ మార్గాన్ని మనకు అందించేటటువంటి వెనకాతల ఆచార్యుడు. వీళ్ళని మనం ఆశ్రయించినట్టయితే మనకు లభించేటటువంటిది భగవత్ కృప అనేది, మనం చేసే తపస్సుకి ఫలితం అది అనేది చూసిన తర్వాత వాళ్ళకి తెలిసింది. అప్పటిదాకా వాళ్ళు తపస్సులు, ఇప్పుడు చూసిన తర్వాత యోగి అయ్యారు. యోగిలు అయ్యారు కనుక మంగళాని ప్రయుంజానాః ప్రత్యగృహ్ణన్ దృఢవ్రతాః అంటాడు వాల్మీకి. అప్పటిదాకా శుష్కంగా చేసేటటువంటి తపస్సులోంచి మారి ఇప్పుడు ప్రేమతోటి తత్వాన్ని దర్శనం చేస్తూ రాముడికి మంగళం పాడగలిగేటటువంటి స్థితిలోకి వాళ్ళు ఎదగగలిగారు. అంచేత ఉత్త తపస్సు కాదా చేయవలసింది, తపస్విభ్య. ఉత్త తపస్సు చేసే వాళ్ళకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆత్మసాదృశ్యం గుర్తించినటువంటి మహనీయులు యొక్క జ్ఞానం ఉన్నదే వాళ్ళు యోగి అని అంటాం కదా వాళ్ళని. వీడు అధికుడు సుమా. తర్వాత జ్ఞాని, కర్మి, వీళ్ళు కూడా చేసేటటువంటి దానికంటే ఈ యోగియే అధికుడు. ఎట్లా చెప్తా విను. ముందుకు సాగిస్తున్నాడు స్వామి శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా మనందరికీ సందేశాన్ని ఇస్తూ.
జై శ్రీమన్నారాయణ.